అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారు అనుకుంటున్నాను. సో దగ్గరికి రండి. ఏం చేస్తున్నాను, ఎగ్స్ వలుస్తున్నాను. దేనికి అనుకుంటున్నారు, కోడిగుడ్డు కూర అనుకుంటున్నారా? కాదండి, నేను ఎగ్తో బజ్జీలు వేయాలి, అందుకని చెప్పి ఎగ్ బజ్జీ అంటే ఎగ్స్ అండ్ పచ్చిమిర్చి, ఈ పచ్చిమిర్చి అనమాట. పచ్చిమిర్చి బజ్జీ చేస్తున్నాను వెరైటీగా. ఇది ఎట్లానో అనేది కూడా చూద్దాము. నేను కూడా ఏదో ఎవరో చేశారు చూసి చేస్తున్నాను, బాగుంది అని విన్నాను. ట్రై చేద్దాం ఒకసారి, ఇంటికి వెళ్ళేలోపు ఒకసారి మా మమ్మీ దగ్గరికి వెళ్ళేలోపు బాగుంటే అక్కడ కూడా ట్రై చేద్దామని ఫస్ట్ డెమో ఇక్కడ ట్రై చేస్తున్నాం అనమాట. ఓకేనా? ఎగ్స్ అయితే ఒలుచుకోవాలి ఫస్ట్ ఉడకబెట్టుకుని. ఓకేనా ఫ్రెండ్స్? సో వీటిని ఇట్లా తురుముకోవాలి. ఇదిగోండి ఇట్లా చూసారా, ఇట్లా తురుముకోవాలి. నేను కూడా వేరే ఎవరో ఛానల్లో చూసి చేస్తున్నాను, నాకు రాదు, బాగుంది, ట్రై చేద్దామని చేస్తున్నాను. ఎగ్స్ అయితే ఇట్లా తురుముకోవాలండి ఫస్ట్. ఏదో కొత్తగా ఉంది, మా పిల్లలు అడిగారని చెప్పి చేస్తున్నాను. ఓకే, డన్. ఇలా మొత్తం ఎగ్స్ అన్ని ఇట్లా తురిమేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ అండి. సో నేనైతే ఎగ్స్ అయితే తురిమేసుకున్నాను, అలాగే పచ్చిమిర్చి బజ్జీ కోసం పచ్చిమిర్చి కూడా నేను రెడీ చేసేసుకున్నాను. దీంట్లోకి వచ్చి మనం స్టఫ్ చేయాలి కదా, సో దానికోసమని వెరైటీగా మనం పచ్చిమిర్చి బజ్జీ విత్ గుడ్ కాంబినేషన్ చేస్తున్నాం అనమాట. సో మనమైతే ఛానల్లోకి వెళ్ళిపోదాం, రండి వచ్చేయండి. ఫస్ట్ వచ్చి దీంట్లో కారం, సాల్ట్, సరిపడా సాల్ట్, గరం మసాలా పొడి, ఇది వచ్చి జీరా, సో ధనియా పౌడర్ అన్నీ వేసుకొని స్టఫ్ని బాగా స్టఫ్ని బాగా కలుపుకోండి. ఇట్లా కలిపేసి దగ్గరికి పెట్టుకోవాలి. తర్వాత మనం పచ్చిమిర్చి ఉంటాయి కదా, ఆ పచ్చిమిర్చిని కోసుకోవాలి. వామ్ ఎక్కడుందమ్మా? శనగపిండి కొంచెం స్టఫ్ చేయి. అదే కలుపు శనగపిండి. ఓకే, వామ్ కూడా వెయ్యి ఇందులో. స్టార్ట్ చేసారా? సో వాము కూడా వేసుకుంటున్నాం. ఇంకా చాలా వామ్ ఎందుకు వేస్తారు? వామ్ ఎందుకు వేస్తారు? వీడియో తీస్తున్నారా? హాయ్ అండి. మా అత్తయ్య బజ్జీలు అడిగానని నాకు పచ్చిమిర్చి బజ్జీలు వేసి పెడుతుంది. థ్యాంక్ యూ అత్తయ్య. స్క్రీన్ లో మా అబ్బాయి కూడా ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి కూడా వాళ్ళ అబ్బాయి కూడా వచ్చాడు ఈ రోజు. వాళ్ళ అబ్బాయికి నాకు పచ్చిమిర్చి బజ్జీలు పెడుతుంది చేసి. అడిగాను వర్షం వస్తుందని. థ్యాంక్ యూ అత్తయ్య, లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. థ్యాంక్ యూ. ఈ గాట్లు పెట్టవా? ఈవినింగ్ మండితో నేను ఇట్లా దగ్గరికి స్టఫ్ ఇట్లా పెట్టుకోవాలండి. యాక్చువల్లీ వీటిలో గింజలు ఉంటే తీసేయచ్చు, తీసి పెట్టుకోవాలి. తీసేద్దామా? గింజలు కారంగా ఉంటాయి అనుకుంటే తీసేయాలి. కొంచెం కొంచెం కొన్ని వీళ్ళకి కావాలంట అండి, అందుకని నేనైతే తీసేసి పెట్టుకున్నాను. వీళ్ళకైతే నార్మల్గా అలాగే కావాలంట, సో అట్లానే చేసుకోండి. గింజలు కావాలనుకున్న వాళ్ళు గింజలు తీసుకోండి, వద్దనుకున్న వాళ్ళు వద్దు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. సో వీటిలో స్టఫ్ అంతా కూర్చుకోవాలి, నిండుగా కూర్చుకొని మనం స్టఫ్ మొత్తం ఇందులోకి చూడమండి, దీంట్లోకి వేసేసుకోవాలి. చూపినాను ఇక్కడ మా అబ్బాయి కార్తీక్ అండి. సాయి, కార్తీక్, అశ్విని వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు. అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉంటారు అనమాట. అల్లరి పిల్లలు వీళ్ళంతా. ఇది తమ్లైన్ వెనక్కున్నాం.
సో మొత్తం స్టఫ్ అంతా ఇట్లా పెట్టుకోవాలండి. స్టఫ్ పెట్టుకుని ఇప్పుడు అశ్విని వచ్చి శనగపిండి కలుపుతుంది. మొత్తం వేయద్దు, అదే జల్లించాలి. లేదు ఇది జల్లించాలా? ఓకే, నేను జల్లించి పెట్టాను కదా. వామ్ వేసుకోవాలి. చాలు. వామ్ వేసుకుని వాటర్ పోసుకుని కలుపుకోవాలి. వాము అది వేసుకుని ఇలా అట్లనే ఉంచు. మొత్తం కలపండి. మరీ జోరుగా ఉండకూడదు, మరీ టైట్గా కూడా మిడిల్ ఉండాలన్నమాట. బజ్జీ పెడితే దాంట్లో మునిగేలా ఉండాలి. సరిపోలేదు, చాలు. చాలా స్మూత్ కలుపులు. ఇట్లా గడ్డలు కూడా ఉండకూడదు. చాలా అంటే చాలా స్మూత్గా. సోడా అట్లా అవదా? గడ్డలు ఉంటాయి, అవదటు. నీ చెయ్యి వల్ల అవట్లే చేయి పెట్టాల్సింది. ఇట్లా మొత్తం మిక్స్ చేసుకోండి. ఇట్లా జారాలి పిండి. ఓకేనా? ఇట్లా కలుపుకోవాలి. చాలా సరిపోయింది చూడు. దీంట్లో కొద్దిగా పప్పుల సోడా ఎక్కువ వేసుకోకండి. మళ్ళీ ఇది మీ ఇష్టం, మీరు వేసుకుంటే వేసుకోండి, కానీ వేసుకోవాలి. ఎంత వేయాలి? సో ఆయిల్ అయితే పోసుకుంటున్నాను. బజ్జీ ముడిగాలి కదా. ఓకేనా అశ్విని? ఇంకా కొంచెమే చాలు. ఆయిల్ బాగా మరగాలి. ఆయిల్ పెట్టించుకున్నామంటే ఆయిల్ మరుగుతుంది. ఆయిల్ కాగిందో లేదో అంటారు కదా, అది చూద్దాం ఒకసారి. మన ఊళ్ళో వేసుకుంటారు కదా, ఇంకా కాగలేదు అన్నమాట. కాగిందో లేదని మన ఊళ్ళో వేసుకుంటారు కదా, కాగేది లేదో చూసుకుంది. ఇంకా కాగినట్టుంది ఆయిల్. బజ్జీ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఆయిల్ అయితే కాగిపోయింది. ఇట్లా వేసుకోవాలి. ఇట్లా ముడిగాక ఇట్లా తోకలు ఉంటాయి కదా, తోకలు రాకుండా బజ్జీ చూపి ఏగుతున్నాయా? నేనే. సో ఇట్లా ఇట్లా అటు ఇటు తిప్పు. సిమ్లో పెట్టావంటే కొంచెం పిండి అవ్వ మొలగని. ఏం లేదు, ఇట్లా పట్టుకోవాలి. దగ్గరికి ఇలా పెట్టు. ఇట్లా ఉందా? నీ చెయ్యి అంటే అది చేయక్కులా. ఇట్లా ఉందా? ఇట్లా. మత్తి అండి బాగా చేస్తుంది వంటలు. కాకపోతే నేను రాని అనమాట మత్తిని. మత్తి నాకు ఎందుకు ఈరోజు మత్తి చెయ్యి వంట తినాలనిపించిందని మత్తిని దగ్గరుండి చేయమంటున్నాను. ఆయిల్ అవ్వలేదు కదా, ఎప్పుడు వేసి ఆగిపోయింది, కాగిపోయింది. ఇంకో ఇది వేస్తాం కదా దేవుడు పూలు. ఇంకా పిండి పాల్సిన ఉందా? అప్పుడే అనుకో మంచిగా. ఇది ఇంకా కాసేపు దీంట్లో పెట్టుకుందామా? ఇంకా ఎక్కువ కలపాలి పిండి కదా, ఇంకా గట్టి కలుపుకోవాలి. కొంచెం మంచి తర్వాత ఈ లోపల ఉంటుంది. అంతకాయ చూస్తుండండి. పిండి కలుపుతారు పక్కన. పిండి అయితే సన్నపిండి ఎక్కడ పెట్టారు? పైన ఉంది. ఇంకో చేస్తే మొత్తం తీయకు. అదిగో బాగుంది, కరకరలు ఆడుతుంది. అన్నీ బాగా సత్తాలి. సో నేను టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్
బజ్జీ మొత్తం వేసుకోవాలి. దీనికి బాగా పట్టించి అంతేనంట. ఎగ్ కాంబినేషన్ బజ్జీ. ఇది చిన్నగా ఉంది, ఇందులో ఎట్లా అవుతుంది కానీ కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది. టక్ మనం తీసుకొని టక్మని జరిపేసి వేసేయాలి. పెద్ద పచ్చిమిరపకాయలు ఇవి. ఎగ్తో పచ్చిమిర్చిలో స్టఫ్ పెట్టి వీటిలో లాస్ట్లో నిమ్మకాయ ఉల్లిపాయలు పిండుకొని తింటే అప్పప్ప వాటి వండర్ఫుల్ కాంబినేషన్ కదండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎగ్తో చాలా బాగుంది, నిజంగా చెప్తున్నా చాలా బాగుంది. నేను టేస్ట్ చేస్తే చెప్తున్నాను, సీరియస్లీ సూపర్, హ్యాపీగా తినచ్చు. ఇవి ఆల్రెడీ అవుతున్నాయి. కోస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. వీటిని కోసి ఆనియన్స్ అవన్నీ వేస్తా. అది కోసి దీన్ని మధ్యలోకి ఇలా కోసుకొని స్టఫ్ ఇట్లా తీసి వాటి వండర్ఫుల్. లోపల స్టఫ్ చూసారు ఎట్లుందో, అట్లానే ఉంది. మీరు కూడా ట్రై చేయండి కొత్తగా, వామ్తో కాకుండా డిఫరెంట్గా బాగుంది. ఇది స్టఫ్ కూడా లోపల ఏమి ఇలా అయిపోవడం అట్లా లేదు, నీట్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. చూసారా, ఇది ఇంకో మీకు ఇంకా గట్టి నుంచి చూపారంటే అదిగోండి, కనపడుతుందా? ఎగ్ ఇలా ఉడికినట్టే ఉంది కదా, చూడండి. ఇదిగోండి, మీకోసమని ఇది పక్కకు తీసాను. ఇప్పుడు ఓకే, సో బ్యూటిఫుల్. ఇది కూడా చూసి ఇట్లా అవుతుంది. వావ్ వావ్ వావ్. అది ఎవరు చేశారు తెలుసా? మా అత్తయ్య చేసింది. అంటే నేను అశ్విని కలిసి చేసాం. నా కోసమే చేసింది. ఇద్దరు కలిసి నా కోసమే చేసింది మా అత్తయ్య. కానీ చాలా ఫస్ట్ టైం వచ్చింది. మా అమ్మ ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఎగ్ కాంబినేషన్లో పచ్చిమిర్చి బజ్జీ సూపర్ అంటే సూపర్ కాంబినేషన్. నాకైతే బాగా నచ్చింది. నెక్స్ట్ టైం మా ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మకి ట్రై చేసి చూపించాలి. మీరు కూడా చూడండి. ఇంకా చేసుకోవచ్చు. ఇది ఇంట్లో ఇలా దగ్గర నుంచి వాటి కాంబినేషన్ అట్లా పిండుకొని తింటే చాలా అంటే చాలా బాగుంది. అమ్మో నోరు పట్టింది నాకు. చూడండి ఒకసారి వేడి వేడి కాంబినేషన్లో పచ్చిమిర్చి బజ్జీ ఎట్లా టేస్ట్ చేసి చెప్తాను. సో బయట తినే ఆయిల్ ఫుడ్ కన్నా మనం ఇంట్లో ఎప్పుడైనా తినాలనుకుంటే ఇట్లా చేసుకుని తినండి. బయట ఫుడ్ అసలు ఎక్కువ ప్రిఫర్ చేయదు. ఎప్పుడో ఒకసారి అంటే కామన్గా తినొచ్చు, కానీ మ్యాక్స్ ఇంట్లోనే ట్రై చేయండి. ఎగ్ కాంబినేషన్ అంటే ఎగ్ని తురిమి చక్కగా ఉప్పు కారం ధనియా పౌడర్ అన్నీ వేసి పచ్చిమిర్చి వాము వేసుకుని పచ్చిమిర్చి బజ్జీ తింటే సూపర్ ఉందండి. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంది. పిల్లలు కూడా హ్యాపీగా తింటారు. వచ్చేది ఇప్పుడు ఎలాగో రైనీ సీజన్ కదా, ఇంట్లో సూపర్ తింటారు అనమాట. ఏమి రుచి తినరా. సూపర్ ఉంది. థ్యాంక్స్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అంకిత నాయుడు 143 యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ ఎగ్ కాంబినేషన్లో పచ్చిమిర్చి బజ్జీ సూపర్. కొట్టండి. బాయ్. ఇంకా మిగిలిపోయింది కదా, మిగిలిపోయిన పిండి ఇదిగో ఇలా ఉల్లిపాయ వేసి ఉల్లి పకోడీ చేస్తుంది. సూపర్ అంటే ఉల్లి పొడి
చేస్తున్నానండి. రండి తిందురు కానీ. రండి తిండ్రు.